హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు. ఫ్రెండ్స్, ఈరోజు మనం కార్తీక పురాణంలోని 8వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఇట్లు చెప్పుచుండెను. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో ఎవరైతే హరిముందర నాట్యము చేస్తారో వాళ్ళు శ్రీహరి ముందర నివాసులవుతారు. కార్తీక ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేసేవాళ్ళు వైకుంఠంలో సుఖిస్తారు. కార్తీక మాస శుక్లపక్ష సాయంకాలమందు విష్ణువుని అర్పించేవాళ్ళు స్వర్గనాయకులవుతారు. ఈ నెల రోజులు నియమముగా విష్ణాలయానికి వెళ్ళి దైవదర్శనం చేసుకునే వాళ్ళు సాలోక్య మోక్షాన్ని అందుకుంటారు. అలా గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసే ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని పొందుతారు. కార్తీక మాసంలో అసలు విష్ణుమూర్తి గుడికి వెళ్ళని వాళ్ళు ఖచ్చితముగా రౌరవ నరకానికో కాలసూత్ర నరకానికో వెళతారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసే ప్రతి సత్కర్మ అక్షయ పుణ్యాన్ని, ప్రతి దుష్కర్మ అక్షయ పాపాన్ని కలిగించుతాయి. శుక్ల ద్వాదశి నాడు విశ్రసహితుడై భక్తియుతుడై గంధపుష్పాక్షత దీపధూపాద్యభక్ష నివేదనలతో విష్ణువును పూజించే వారి పుణ్యానికి లోటనేది లేదు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శివాలయంలో గాని కేశవాలయంలో గాని 1,00,000 ద్వీపాలను వెలిగించి సమర్పించే వాళ్ళు విమానరూఢులై దేవతల చేత పొగడబడుతూ విష్ణులోకాన్ని చేరి సుఖిస్తారు. కార్తీకము నెల్లాళ్ళు దీపమును పెట్టలేని వాళ్ళు శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ ఈ 3 రోజులైనా దీపమును పెట్టాలి. ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రకాశింపచేసిన వాళ్ళ పాపాలు ఆ దీపాగ్నిలోనే కాలిపోతాయి. ఇతరులు ఉంచిన దీపము ఆరిపోయినట్లయితే దాన్ని పునః వెలిగించేవాడు ఘనమైన పాపాల నుండి తరించిపోతాడు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను. ఎలుక దివ్యపురుషుడొకట. సరస్వతీ నదీ తీరంలో అనాది కాలముగా పూజా పునస్కారాలు లేక శిథిలమైపోయిన విష్ణాలయం ఒకటి ఉండేది. కార్తీక స్నానార్థమై సరస్వతీ నదికి వచ్చిన ఒక యతి ఆ గుడిని చూసి తన తపోధ్యానాలకు గాను ఆ ఏకాంత ప్రదేశం అనువుగా ఉంటుందని భావించి ఆ గుడిని తుడిచాడు, నీళ్లు చల్లాడు. చేరువ గ్రామానికి వెళ్ళి ప్రతి నూనె 12 ప్రమిదలు తెచ్చి దీపాలను వెలిగించి నారాయణార్పణమస్తు అనుకుని తనలో తాను ధ్యానమును చేసుకోగలిగాడు. ఆ యతి ప్రతిరోజు ఇలా చేస్తుండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాటి రాత్రి బయట ఎక్కడ ఆహారం దొరకకపోవటం వల్ల ఆకలితో తన కడుపులోనే ఎలుకలు పరిగెడుతున్న ఒక ఎలుక ఆ గుడిలోనికి వచ్చి ఆహారాన్వేషణలో విష్ణు విగ్రహానికి ప్రదక్షిణముగా తిరిగి మెల్లగా దీపాల దగ్గరకు చేరినది. అప్పటికే ఒక ప్రమిదలో నూనె అయిపోవటం వలన ఆరిపోయిన వత్తి మాత్రమే ఉంది. తడిగా ఉన్న ఆ వత్తి నుంచి వచ్చే నూనె వాసనకు భ్రమసిన ఎలుక అదేదో ఆహారముగా భావించి ఆ వత్తిని నోట కరుచుకొని పక్కనే వెలుగుతున్న మరో దీపం వద్దకు వెళ్ళి పరిశీలించబోయింది. ఆ పరిశీలనలో అప్పటికే నూనెతో బాగా తడిసి ఉన్న ఆ ఆరిపోయిన వత్తి కొన వెలుగుతున్న వత్తి అగ్ని సంపర్కమై ఉండడంతో ఎలుక దాన్ని వదిలివేసింది. అది ప్రమిదలో పడి 2 వత్తులు చక్కగా వెలగసాగాయి. రాజా, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు సన్నిధిలో ఒక యంత్రీంద్రుడు పెట్టిన దీపం ఆరిపోగా అదేవిధంగా ఎలుక వలన పునఃప్రజ్వలితమై తన పూర్వపుణ్యవసాన ఈ మూసికము ఆ రాత్రి ఆ గుడిలోనే విగతదేహి అయి దివ్యమైన పురుష శరీరాన్ని పొందడం జరిగింది. అప్పుడే ధ్యానంలో నుండి లేచిన యతి ఆ అపూర్వ పురుషుణ్ణి చూసి, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడగడంతో ఆ అద్భుత పురుషుడు, ఓ యతీంద్ర, నేనొక ఎలుకను, కేవలం గడ్డి పరకల వంటి ఆహారంతో జీవించేవాడిని. అటువంటి నాకిప్పుడు దుర్లభమైన మోక్షము ఏ పుణ్యం వల్ల వచ్చిందో తెలియడం లేదు. పూర్వజన్మలో నేనెవరిని, ఏ పాపం వల్ల ఇలా ఎలుకనయ్యాను, ఏ పుణ్యం వల్ల ఈ దివ్యదేహమును పొందాను. తపస్సంపన్నుడవైన నువ్వే నన్ను సమాధానపరచగలవాడివి, నా యందు దయగలవాడివై వివరించు, నేను నీ శిష్యుని అని అంజలి ఘటించి ప్రార్థించాడు. ఆ యతి తన జ్ఞాన నేత్రముతో సర్వాన్ని దర్శించి ఇలా చెప్పసాగాడు. బాహ్లికో పాఖ్యానము. నాయన, పూర్వము నువ్వు జైమినీ గోత్ర సంజాతుడువైన బాహ్లీకుడనే బ్రాహ్మణుడవు. బాహ్లిక దేశ వాస్తవ్యుడువైన నువ్వు నిరంతరం సంసార పోషణ పారాయణుడవై స్నాన సంధ్యాదుల్ని విసర్జించి వ్యవసాయమును చేపట్టి వైదిక కర్మానుష్ఠానులైన విప్రులని నిందిస్తుండేవాడివి. దేవతార్చనలను దిగవిడిచి సంభావన లాలసతతో శ్రాద్ధ భోజనాలను చేస్తూ నిషిద్ధ దినాలలో కూడా రాత్రింబవళ్ళు తినడమే పనిగా బ్రతికావు. చివరకు కాకబలులు పిశాచబలులను కూడా భుజిస్తూ వేద మార్గాన్ని తప్పి చరించావు. అందగత్తె అయిన నీ భార్య కందిపోకుండా ఇంటి పనులలో సహాయార్థము ఒక దాసీదాన్ని నియమించి బుద్ధి వక్రించిన వాడివై నిత్యం ఆ దాసీదాన్ని తాకుతూ దానితో మాట్లాడుతూ హాస్యాలాడుతూ నీ పిల్లలకు దాని చేతనే భోజనాదులు పెట్టిస్తూ నువ్వు కూడా దాని చేతి కూటనే తింటూ అత్యంత హీనంగా ప్రవర్తించావు. నీకంటే దిగువ వారికి పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి అమ్ముకుంటూ సొమ్ములు కూడబెట్టావు. అంతేకాదు, ధనలుబ్ధుడవై నీ కూతుర్ని కూడా కొంత ద్రవ్యానికి ఎవరికో విక్రయింపచేశావు. ఈ విధముగా కూడబెట్టినంత భూమిలో దాచిపెట్టి అర్ధాంతరముగా మరణించావు. ఆయా పాపాల కారణంగా నరకాన్ని అనుభవించి
పునః ఎలుకవై పుట్టి ఈ జీర్ణ దేవాలయంలో ఉంటూ బాటసార్లు దైవపరముగా సమర్పించిన దేవద్రవ్యాన్ని అపహరిస్తూ బ్రతికావు. ఈరోజు మహాపుణ్యవంతమైన కార్తీక శుద్ధ ద్వాదశి కావటం వలన ఇది విష్ణు సన్నిధానమైన కారణంగాను నీ ఎలుక రూపం పోయి ఈ నరరూపం సిద్ధించింది. పై విధంగా యతి చెప్పిన విని తన గతజన్మ కృతపాపాలకు పశ్చాత్తప్తుడై ఆ యతి యొక్క మార్గదర్శకత్వంలోనే ఆ మరునాటి నుండి కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమిలలో 3 రోజులు సరస్వతీ నదిలో ప్రాతస్నానాన్ని ఆచరించి ఆ పుణ్యఫలం వల్ల వివేకవంతుడై బ్రతికినంత కాలము ప్రతి సంవత్సరము కార్తీక వ్రతాచరణ తత్పరుడై ముసలి అంత్యములో సాయుధ్య మోక్షాన్ని పొందాడు. కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భాగవత్పరాయణుడై స్నానదాన పూజ దీపాలను ఆచరించేవాడు. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రుడు, పాప నివిముక్తుడై సాయుధ్య పదాన్ని పొందుతాడని విశ్వసించు. షోడశాధ్యాయము. జనక మహారాజా, దామోదరునకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీకము 4 రోజులు నియమముగా తారబూల దానమును చేసేవాళ్ళు మరుజన్మలో భూపతులుగా జన్మిస్తారు. ఈ నెలలో పాడ్యము లగాయత్తు రోజుకొక్కొక్క దీపం చొప్పున విష్ణు సన్నిధిని వెలిగించే వాళ్ళు వైకుంఠగాములవుతారు. సంతాన వాంఛితుడు కార్తీక పౌర్ణమి నాడు వాంఛ సంకల్పపూర్వకంగా సూర్యుని ఉద్దేశించి స్నానదానాలు చేయటం వల్ల సంతానవతులవుతారు. విష్ణు సన్నిధిని కొబ్బరికాయను దక్షిణ తాంబూలాలతో సహా దానమిచ్చిన వాళ్ళకి వ్యాధులు రావు, దుర్మరణాలు కానీ సంతాన విచ్ఛేదాలు కానీ జరగవు. స్తంభరూపము. పూర్ణిమ నాడు విష్ణు సన్నిధిని స్తంభదీప ప్రజ్వలనం వల్ల వైకుంఠ పతిత్వం సిద్ధిస్తుంది. రాతితో గాని కొయ్యితో గాని స్తంభం చేయించి దాన్ని విష్ణాలయమునకు ముందు పాతి ఆ మీదట శాలిధాన్య వ్రీహి ధాన్యమును నువ్వులను పోసి దానిపై నేతితో దీపం పెట్టిన వాళ్ళు హరిప్రియులవుతారు. ఈ స్తంభదీపాన్ని చూసినంత మాత్రం చేతనే సమస్త పాపాలు నశించిపోతాయి. ఈ దీపమును పెట్టిన వాళ్ళకి వైకుంఠ పతిత్వం సిద్ధిస్తుంది. ఇక దీపాన్ని దానం చేయటం వల్ల కలిగే పుణ్యాన్ని వర్ణించడం నా వల్లయే కాదు. ఈ స్తంభదీప మహిమను ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను అని చెప్పసాగాడు వశిష్ఠుడు. కొయ్యముద్దుకు కైవల్యం కలుగుట. నానా తరుజాల మండితమైన మతంగముని ఆశ్రమములో ఒక విష్ణువాలయం ఉండేది. ఎందరెందరో మునులు ఆలయానికి వచ్చి కార్తీకావ్రతులై ఆ నెల్లాళ్ళు శ్రీహరిని షోడశోపచారాలతో అర్చిస్తుండేవారు. ఒకనొక కార్తీక మాసంలో వ్రతస్థలంలోని ఒక ముని కార్తీకంలో విష్ణు సన్నిధిని స్తంభదీపమును పెట్టడం వల్ల వైకుంఠం లభిస్తుందని చెబుతారు. ఈ రోజు కార్తీక పూర్ణిమ కనుక మనం కూడా విష్ణాలయ ప్రాంగణంలో స్తంభదీపాన్ని వెలిగిద్దాం అని సూచించాడు. అందుకు సమ్మతించిన ఋషులందరూ ఆ గుడి ఎదుటనే కొమ్మలు కనుపులు లేని స్తూపాకారపు చెట్టును ఒకదాన్ని చూసి దాన్నే స్తంభముగా నియంత్రించి శాలివ్రీహి తిల సమేతముగా దానిపై నేతితో దీపాన్ని వెలిగించి విష్ణార్పణం చేసి పునః గుడిలోకి వెళ్ళి పురాణ కాలక్షేపం చేయసాగారు. అంతలోనే వారికి చటచటారావాలు వినిపించడంతో వెనుదిరిగి స్తంభదీపం వైపు చూశారు. వాళ్ళలా చూస్తుండగానే ఆ స్తంభము ఫట్ఫటారావాలతో నిలువనా పగిలి నేలను పడిపోయింది. అందులో నుంచి ఒక పురుషాకారుడు వెలువడడంతో విస్మయచకితులైన ఆ ఋషులు, ఎవరు నువ్వు? ఇలా స్థానువుగా ఎందుకు పడి ఉన్నావు? నీ కథ ఏమిటో చెప్పు అని అడిగారు. అందుకు ఆ పురుషుడు ఇలా చెప్పసాగాడు. ఓ మునీశ్వర్లారా, నేను గతములో ఒక బ్రాహ్మణున్నైనా వేదశాస్త్ర పఠనము గాని హరికథా శ్రవణము గాని క్షేత్రయాత్రాటనను గాని చేసి ఎరుగను. అపరిమిత ఐశ్వర్యం వల్ల బ్రాహ్మణ ధర్మాన్ని వదిలి రాజునై పరిపాలన చేస్తూ దుష్టబుద్ధితో ప్రవర్తించేవాడిని. వేద పండితులు, ఆచారవంతులు, పుణ్యాత్ములు, ఉత్తములు అయిన బ్రాహ్మణులను నీచాసనాలపై కూర్చోపెట్టి నేను ఉత్తరాసనాలపై కూర్చునేవాడిని. ఎవరికీ దాన ధర్మాలు చేసేవాడిని కాదు. తప్పనిసరి అయినప్పుడు మాత్రం ఇంతిస్తాను అంతిస్తాను అని వాగ్దానం చేసేవాడిని తప్ప ద్రవ్యాన్ని మాత్రం ఇచ్చేవాడిని కాను. దేవబ్రాహ్మణ ద్రవ్యాలను స్వంతానికి ఖర్చు చేసుకునేవాడిని. తత్ఫలితముగా దేవాంతాన నరకగతుడనై అనంతరం 52,000 మార్లు కుక్కగాను, 10,000 మార్లు కాకిగాను, మరో 10,000 మార్లు తొండగాను, ఇంకో 10,000 మార్లు విష్ణాసన్నై పురుగుగాను, 1,000,000 జన్మలు చెట్టుగాను, గతకోటి జన్మలుగా ఇలా మొద్దువలను పరిణమించి కాలమును గడుపుతున్నాను. ఇంతటి పాపినైన నాకు ఇప్పుడెందుకు విమోచనం కలిగిందో, ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చిందో సర్వజ్ఞానులైన మీరే చెప్పాలి. ఆ అద్భుత పురుషుని వచనాలను విన్న ఋషులు తమలో మాటగా ఇలా అన్నారు. ఈ కార్తీక ప్రతిఫలము యథార్థమైనది సుమా, ఇది ప్రత్యక్ష మోక్షదాయకము. మన కళ్ళ ముందరే ఈ కొయ్యకు ముక్తి కలిగింది కదా. అందున కార్తీక పూర్ణిమ నాడు స్తంభదీపమును పెట్టడం సర్వత్రా శుభప్రదం. మనచే పెట్టబడిన దీపం వలన ఈ మొద్దు ముక్తిని పొందినది. మొద్దైనా మ్రానైనా సరే కార్తీకంలో దైవ సన్నిధిని దీపాన్ని వహించటం వల్ల దామోదరుని దయ వల్ల మోక్షమును పొందటం తథ్యము. ఇలా చెప్పుకుంటున్న వారి మాటలను విన్న ఉత్తమ పురుషుడు, అయ్యలారా, దేహి ఎవరు? జీవి ఎవరు? జీవుడు దేనిచేత ముక్తుడు? దేనిచేత బుద్ధుడవుతున్నాడో, దేనిచేత దేహాలకింద్రియాలు కలుగుతున్నాయో వివరింపుడు అని ప్రార్థించటంతో ఆ తపాసులలో ఉన్న అంగీకరచుడనే ముని అతనికి జ్ఞానబోధ చేయసాగాడు.
ఇక్కడితో 8వ రోజు నాటి పారాయణము సమాప్తము. 9వ అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం.